నచ్చకపోతే పెళ్ళాడేది నేనా వాళ్ళ? నీ సుఖం కోసం వాళ్ళ మనసు నొప్పిస్తావా? వాళ్ళ కోసం మన బ్రతుకు పాటు చేసుకుంటావా? ఇంపాసిబుల్. ఇదిగో భాయ్, మనం పుట్టింది సుఖపడ్డాను. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవు అన్నవాడే బాగుపడ్డాడు. పోరా నీ వెర్రిబాగుడు నువ్వును. అలా అనేవాడు ఎవడే ఉన్నాడు. లక్షల మీద ఉన్నారు. కావాలంటే కళ్ళారా చూసుగాను రా. అయితే పద. నాన్ సెన్స్. ఈ అవతారంతో నీట్గా ముస్తాబుగా ఇలాగానే ట్యాక్సీ. చంద్ర చంద్ర, ఏం భగవాన్, ఏమిటి కన్నారు? కనకనే పరిగెత్తుకొచ్చాం. నాకు చిన్న ఉపకారం చేయాలి. అది మనకు మామూలేగా. వసంత, బావగారా, నమస్కారం. కారం తీసుకో భగవాన్. థ్యాంక్స్ చంద్ర. మనకిప్పుడు డబ్బు కోసం ఇబ్బంది ఏం లేదు. ఆదుకునే స్నేహితుడు దొరికాడు. కానీ వచ్చి చిక్కు ఏమిటంటే. ఏంటి చిక్క? అరే చిత్రంగా ఉందే, నువ్వు కూడా చిక్కావా? మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. కానీ ఇప్పుడు పడ్డాడు. నువ్వే తప్పించాలి. ఏమిటో చెప్పకుండానే. ఆయన సారీ చెప్పాననుకున్నా. చెప్తాను నేను. దేవదాస్ అని మనకు బాల్య స్నేహితుడు ఉన్నాడు. పెద్ద జమీందారు బిడ్డ. చదువు సంస్కారం ఉన్నవాడే. అతనికి మనకు పడింది. ఏమిటి లడాయ్యే? కాదు కాదు, పందెం. అతను లోకంలో శోకం తప్ప సుఖం లేదన్నాడు. మనం ఉందన్నాం. పందెం వేశాం. నా మాట దక్కించారు. నవ్వులాటలకైనా ఇంత హడావిడి? కాదు చంద్ర, ముమ్మాటికే నిజం. నీ కాలి గజ్జలు తోడు. అయితే తెలిసేద్దాం. ఎప్పుడు వస్తారు? ఎప్పుడూనా వెళ్ళటం వెంట తీసుకురావటం. సరే. చంద్ర, అతను ఎప్పుడు ఇలాంటి చోటుకు వచ్చినవాడు కాడు. పైగా ఈ గొడవలు ఏమీ ఎరగడు. ఎలా నెగ్గిస్తావో నేనే నమ్ముకున్నాను సుమా. నమ్మి చెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే పోతున్నా. ఆ డ్రెస్ మార్చుకుని ముస్తాబై సిద్ధంగా ఉండు. వచ్చేస్తా. చెరిపేస్తావు. తల్లిదండ్రుల అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా? నా బ్రతుకు పరాజీనం చేస్తావా దేవుడా? మనం పుట్టింది సుఖపడ్డానికి. అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవు. ఇప్పటికైనా తెలిస్తే కన్నవారి స్వార్థం కోసం నమ్మిన వారికి ద్రోహం చేస్తావా? నిన్నే నమ్ముతున్న పార్వతి జీవితంలో నిప్పుడిపోస్తావా? పార్వతి లేకుండా ఒక క్షణమైనా బ్రతకలేదు. జీవితం అంతా బాధపడతాం. వెంటనే వెళ్ళి నీ పార్వతి పరాధీన కాకుండా రక్షించుకో. ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇంటికి వెళ్ళాలి. రాత్రికే గాని ఇప్పుడు రైలే ఉంది బాబయ్య. అయితే ట్యాక్సీ తీసుకురా. ఇంకా ఇలాగే ఉన్నదే. సరమన్నా, సామాన్ కార్లవే. చాచా, ఇల్లే పీక్పోయాయి తాత. ఏమిటి బాయ్, ఈ సరుకు సరంగా మనం ఏంటి దానికి? సారీ బ్రదర్, అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నాను. అదేమిటి బాయ్, అమాంతంగా ప్లేట్ మార్చేసావు? అవును, వెంటనే వెళ్ళకపోతే అమూల్యమైన వస్తువును పోగొట్టుకుంటా. మన్నించు భగవాన్, మరేమీ అనుకోకు. వస్తున్నారా? చూసావా భగవాన్ ఏం పని చేశాడు? ఆయన తలుచుకుంటే ఏమైనా చేసేస్తారక్క. నిద్ర వస్తుంది, పోదండా. అమ్మా, ఇస్తారమ్మా. అమ్మను చూపించా. ఎక్కడా ఎక్కడా వారు పెద్ద జమీందారు, పేరు భుజంగరావు గారు.
దుర్గాపురం. అమ్మా మన పార్వతి జమీందారు అయిపోయాం. ఈ దెబ్బతో ఆ నారాయణరావు తల నేల బోలిపోతాం నేనమ్మా. సరే గాని అబ్బాయికి ఎన్నెళ్ళు ఉంటాయిరా? ఎన్నో ఏళ్ళు ఎక్కడే, 1, 2 అటు ఇటు 40 ఉంటాయేమో అంతే. 40 ఏళ్ళే? ఏ నీ పెళ్ళాటికి మనకి ఆయుస్సు లేక ఆయన మొదటి భార్య పోయింది, కానీ ఉంటే చూస్తున్నవారే. ఏమి కోరి ఇదే నీ చేసుకొచ్చిన నిర్వాహకం. ముక్కుపచ్చలారిన పిల్లల్ని ముసలాడ కంట కట్టి గొంతుకొస్తారా? నీ చలి తెల్లవారినట్టే ఉంది. నా కొడుకులు ఎలా చూస్తావురా? ఐశ్వర్యము ఆడంబరము చూసి ఆడపిల్లని అన్యాయం చేద్దామనుకున్నావా? ఈ సంబంధం సుతరామ చేయడానికి వీళ్ళు. అయితే వస్తాను, చూడండి. అక్షరాధరించి రాసింది ఇస్తానని మాట ఇచ్చాను. మనుషులు వెంట పెట్టుకొచ్చాను. 6 కానీ 6 కానీ ఈ పెళ్లి చేతికి రాసిందే. మొత్తుకున్న తుమ్మిన మడుతాను. నేను బ్రతుకుంటగా ఈ పెళ్లి కానివ్వను. ఈ పెళ్లి చేస్తే నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను. ఈ ముసిరి పెళ్లి కావడానికి వీల్లేదు. నువ్వు మనిషిని నీదో మాటనా? మీరంతా కట్టగట్టుకుని గంగలో దూకండి. పార్వతి నాకు అన్నాను, పెంచాను. దాని అవమానం నాదనుకున్నాను. దాని గౌరవం కోసం ఈ పెళ్లి నిశ్చయించాను. అది నా కూతురు. నా అవమానం దాంతో అనుకుంటుంది. నా మాట తగ్గిస్తుంది కాదా? ఈ అడ్డకు నాకు రుణం తిరుగుతుందండి. నేను నీ మాట దక్కిస్తాను నాన్న. కోరు గొంతు కురిపిస్తుంటావుటే నా సుఖం కోసం నాన్న కరువు కూడా నాశనం చేయమంటారా? ఏది ఏమైనా ఈ సంబంధం చేసుకుంటాను నాన్న. శేఖర్ అసలు నా కూతురు అనిపించావు. అవదండి గారు, మనల్ని తీసుకున్న ముహూర్తానికి పనులు కావాలని నీ దరఖాస్తు చెప్పండి. పేదలా పోయినా పెళ్లి నాటికైనా ఊళ్ళో కూర్చో అంతే చాలే నాయన. ఎవరికావా? పార్వతే బాబు. వచ్చాను పారు. నీకోసం. అదేం మాట పారు? నా మీద కోపం వచ్చిందా? ఏంటో మాట? అప్పుడు ఇంత దూరం ఆలోచించేసుకోండి. అందుకోసమే పరిగెత్తుకొచ్చాను. క్షమించి పాడు. క్షమించవలసింది చిన్న నష్టం చేసి సావాసానికి పెట్టుకున్న ఆశలకు నువ్వు చేసిన పనికి నీకు దేవుడైనా క్షమిస్తాడా దేవత? అవన్నీ మర్చిపోపారు. నువ్వు సరేనైతే ఎలాగైనా మా అమ్మను నాన్నను ఒప్పిస్తాను. నీకేనా అమ్మా నాన్న ఉంది, నాకు లేరా? వరుసుకోవద్దు. మన పెళ్లి వారికి ఇష్టమేగా? అయితే ఈ సంబంధం నిశ్చయం చేస్తారు. నీకు ఇష్టం లేదని ఎందుకనాలి? నీకు సిగ్గు లేదని నాకు లేదనుకున్నావు దేవదా? వారు నాకు ఆలోచన తక్కువని ఆవేశం ఎక్కువని నీకు తెలుసుగా? తెలియకే బాగా తెలుసు.
చిన్నతనం నుంచి నువ్వు వెంట భయపడుతూ వచ్చాన్ని బెదిరించడానికి వచ్చావా? నేనంటే భయం కానీ మరేమీ లేదా పారు? నీకేనా? ముమ్మాటికి కాస్త కొస్త ఇది వరకు గౌరవం కూడా మార్చిపోయింది. ఇంత అహంకారమా? తప్పే ఉంది. నీకున్న సిరి సంపద లేకపోయినా మా వాళ్ళు సిరిపి వెతుకు తినడం లేదు. నీకు రూపం ఉంది కానీ గుణం లేదు. నాకు రూపము గుణము రెండూ ఉన్నాయి. ఇక ముందు నీ తలదల్లి సిరి సంపదలు కూడా ఉంటాయి. ఇప్పుడు నన్ను కోరి పెళ్ళాడేవారు నీకన్నా ధనవంతుడు, బుద్ధివంతుడు, ధైర్యవంతుడు, ధార్మికుడు. వారిని కాదని నీ బట్టి అజ్ఞాని నీ చెప్పని చెప్తుంది ఎందుకు భరిస్తాను? నా సంగతి తెలుసుగా. ఏం చేస్తావే? సిగ్గు లేకుండా అర్ధరాత్రి మీ ఇంటికి వచ్చి ఆశ్రయించాన్ని అపవాదు వేస్తావు అంతేగా? నేనంత నీతోనా? ఏం పని చేస్తావు దేవత? ప్రమాదం చిన్నది. ఎప్పటికీ మన చిన్నతనం మరపు రాకుండా గుర్తు. గాలి త్వరగానే మారుతుంది. మచ్చ మాత్రం స్థిరంగా ఉంటుంది. అత్తవారింట్లో అర్థం చూసుకున్నప్పుడల్లా నన్ను అనుకుంటావు కదా. అంతే నువ్వు ఇలా ఉంటే నా కడుపు తరుక్కుపోతోంది. నా చేతితో బోవ తినిపించి ఎంతో కాలమైంది. మా బాబు గదు నోరు తెరు. వద్దు ధర్మన్న, తీసుకెళ్ళు. ఏం లేదు బాబయ్య, తినకపోతే నీ కళ్ళ ముందే ఉరేట్టుకు చచ్చిపోతా. చస్తామని బెదిరించి అందరూ నా జీవితాన్ని ధ్వంసం చేశారు. ఇకైనా వదిలేయండి. చేతికి వచ్చిన కానీ దారం రావటం శాతకాలం వచ్చేసే పని. సరే గాని నువ్వు అఘాయిత్యాలని ఎందుకు చేస్తున్నట్టు భయ? చావడానికి. ఎంత చదువు చదివి ఎన్నాళ్ళు మన సావాసం చేసి ఇదాను అనేది వాటేషం. అది చావతచ్చిన మగాళ్ళు చేతగాని ఆడాళ్ళు అనాల్సిన మాట. లోకం అంతా చావకుండా బ్రతకాలని చూస్తూ ఉంటే నువ్వు బ్రతకలేక చస్తానంటే ఏమిటి? అయినా సచ్చి సాధించేది ఉంది. బ్రతికి ఉండగా సుఖములు పడగవచ్చు. సుఖం ఎక్కడుంది? సుఖం ఎక్కడేమిటి? ఇందు గలదందు లేదని సందేహము వలదు. సుఖము తందులు గొందులు ఎందెందు వెదకి చూచిన అందందే కలదు. ఏమిట్రా చెత్త? ఆ చెత్తంతా పోగు చేసే పేపర్ కింద మార్చి రూపాయల కింద గుద్దేశారు దొరలు. అది దండిగా మన దగ్గర ఉంటే వర్గ సుఖాలు అనుభవించొచ్చుకోవాలి. లేదు భువ, డబ్బునంత మాత్రం సుఖం ఉంది. భాయ్ ఉంది. అనుభవించగలిగితే అలాది మారిన సుఖం ఉంది. ఇదిగో డబ్బు. ఎక్కడుందా సుఖం? పద. తొందరపడదు భాయ్. దేనికైనా టైం అండ్ ప్లేస్ అన్నారు. మీలాగే బయట ఎండ కూడా మండిపోతుంది. కాస్త చల్లబడి. చంద్ర చంద్ర, ఏం బాగారు ఈ మధ్య మరి హాస్యపురం మళ్ళీ హరించిపోయారే? మీలాంటి గింజలు తోడు దొరకనే. సరే గాని మీ అక్క ఏం చేస్తుంది? సిద్ధంగా కూర్చుంది. ఆనాడంగా వెళ్ళి ఈనాడు కనిపిస్తుంటూ ఊరుకుంటుందా? పదండి పదండి. అయినా నాకండి. అయ్యో చంద్ర చంద్ర చంద్ర, నిన్నే చంద్ర. నాతో నీకేం పని? అదే అన్నమాట. నన్ను అర్థం చేసుకోకుండానే అడిగితే నిన్ను ఏనాడో అర్థం చేసుకున్నా.
నమ్మి నానబోసుకుంటే కుచ్చి బుర్రలైనాయని ఊరికే అన్నారా? నువ్వు నన్ను కూడా మోసగిస్తావనుకోలేదు. అనుకోకూడదు, అనుకుంటే మన తప్పేం లేదు. అయితే ఇదిగో తీసుకొస్తానని చెప్పి ఇప్పుడే రావడం? ఏం చేయమంటావు చెప్పు. వస్తానంటే నిజం అనుకున్నాను. తీరా కారు తీసుకెళ్లేసరికి ఊరికి తిరుమన్నాడు. నిన్ననే వచ్చాడు. ఈ రాత్రికి తప్పకుండా తీసుకొస్తాను. ఉత్తది నీ వల్ల కాదు. ఏమన్నావు? మన వాడు తలుచుకుంటే ఏమైనా చేసేస్తాడు. చేసేస్తాడు. చెంబు చెరచను చీడ పురుగు చేరు చెట్టు చెరచు కుచుకుందు చేరు గుణవంత చెరచురా ఇష్టరామునరువేమో అమ్మమ్మ పదండి పడుకుంటారు కానీ. అవతల జరుగు 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 జరుగు. అందరు చేయకుండా పడుకోవాలి. అమ్మ అమ్మ నిద్ర రావడం లేదు అమ్మ. కళ్ళు మూసి పడుకోనైనా అదే వస్తుంది. రావడం లేదమ్మా, ఏదైనా కడితే అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఒక కొడుకున్నాడు. ఆ పిల్లవాడిని వాళ్ళ అమ్మ నాన్న ఎంతో అబ్బరంగా పెంచారు. పెద్దవాడయ్యాక బళ్ళకి పంపించారు. కానీ ఆ అబ్బాయి చదువుకోకుండా పంతులు గారిని ఏమార్చి పారిపోయేవాడు. పట్టుకు వస్తే పిల్లల్ని కొట్టేవాడు. అది చూసి వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయిని బస్తీకి పంపించారు. అక్కడ ఆ అబ్బాయి బాగా చదువుకుని పెద్దవాడయ్యాడు. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఈమె ప్రముఖ నర్తకి చంద్రముఖి. వీరు నా మిత్రులు దేవదాస్, పెద్ద జమీందార్. నమస్కారం. నీ నాట్య కళాకౌశలంతో వీరికి సంతోషం కలిగింది. ఇప్పుడే వస్తాం. కూర్చోండి. చూసారా చేయకాల్చుకున్నాను. రండి. ఏమిటి పని? ఏముంది, నా ధర్మం నేను చేస్తున్నాను. సిగ్గు ఎగ్గు ఉండక్కర్లా. ఉంటే మా ఇంటికి ఎవరొస్తారు? మా అవసరాలకు ఆనందాలకు డబ్బెవరిస్తారు? అందుకోసం ఇంత నీచానికి పాల్పడతావా? అలా మీరు భోగాలకు ఆశించి అభిమానం చంపుకుని అంగచందాలు అంగట్లో పెట్టి అమ్ముకుంటావా? నీకంటే గడ్డి తిని పశువులు. నీకు డబ్బేగా కావాల్సింది. ఇదిగో ఇక నుంచి అయినా గౌరవంగా బ్రతుకు. ఇదేమిటి భయం, వెళ్ళిపోతున్నానే? నోర్మోసు పద. చిచ్చి, నీ బుద్ధి ఇంత నీచమైందా భగవాన్? పాప కోపంలో నన్ను పడదోచి బయటికి దాక్కుంటావా? స్వర్గాన్ని నమ్మించి నరకానికి తీసుకెళ్తావా? ఇదిగో భాయ్, స్వర్గం నరకం అని రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అది అంకించుకుని అనుభవిస్తే స్వర్గం. అంత మనలో ఉంది. అంతటితో ఆపు. అసలే తల పగిలిపోతుంది. దాన్ని మరి ముక్కలు చేయకు. ఇంతలో మనిషిని ఇక్కడ ఉండగా దాన్ని ముక్కలు కానిస్తానా? నీ వేళాకోళానికి వేళాపాడలేదురా. బాధతో గుండె మండిపోతుంటే తల కట్టు కడతానంటారు. ఇంకేడు చేయటం? చావనేది కళ్ళకు కనిపిస్తే సుఖంగా కౌగలించుకోవడం. కష్టాలన్నీ విరగడైపోతాయి. అదిగో మళ్ళీ మామూలు పాటేనా? వేరే దారే ఉంది. ఇదిగో భాయ్, నేను మాట చెప్తాను. జరిగిందంతా కలనుకో. కాసేపు కళ్ళు మూసుకుని నిద్రపో. కన్ను మూసినా తెరిచినా ఒక్కటే రూపం కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా మనసు మరగడం లేదు. మరపు కలిగించే మార్గం ఉంటే చెప్పు భగవాన్. ఏమిటి ఆలోచన? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఇంత విషమైనా తెచ్చివరా. నీ మేలు మర్చిపోను. వద్దు భాయ్, అంత దూరం పోవద్దు. ఒళ్ళు మరిచి నిద్రపోవడానికి ఓ మందు ఉంది, తెస్తానుండు. మనసు బాగోలేకుండా ఇక్కడ మగ్గటం దేనికి? మా నోరు పోదాం బాబు. ఆ ఊరికి నాకు రుణం తీరిపోయింది తాత. అలా గనక బాబు. నీకు తెలియదు తాత, ఇప్పుడు నేను ఎక్కడున్నా ఒకటి.
ఎండమావుల్ని వెంటాడుతూ వెళ్ళడమేగా. అది కాదు చిన్నబాబు. ఏది కాదు, వెళ్ళి నీ పని చూసుకో. ఇదిగో భాయ్, కడుపులో పోసుకుని కదలకుండా పడుకో, కమ్మా నిద్రపడుతుంది. గుంతంతా మండుతుందిరా. మొత్తం ఉష్ణాల శీతలం, కాసేపటికి అదే పొలబడుతుంది. ఓ పడుకో. చారీ చంద్రమ్మ, ఏం కావాలి? అట్లా కోపం చేసుకుంటే మాకి ఏం చెప్తాం చారీ? జరా గానా సునేకి ఆట పాట మానేశాను. మీకు మాకు రామ్ రామ్, వెళ్ళండి. మాని ఈశావు, ఇంతకాలం నుంచి లేని తప్పు ఇయ్యాలా వచ్చింది ఇదే? మాటలు తిన్నగా రానిసే, మర్యాదగా బయటికి నడు. చంద్రమ్మ, నడు. పోతాం పోతాం రే, పోతాం. దేవదా, దేవదా, దేవదా. అదేంటి భాయ్, నేను ఆర్ఆర్ భగవాన్. ఏం పని చేసావు భగవాన్? ఏం చేశాను భాయ్? నాకెందుకు స్పృహ తెప్పించావు? మళ్ళీ నన్ను ఈ లోకంలో ఎందుకు పడేశావు? లేకపోతే కుంభకర్ణుల్లా పడుందాం అనుకున్నావే? అవును, నిద్రలేపి మళ్ళీ నా కడుపులో మంటలేదు. అందుకే ఇడ్లీ కాఫీ ఎదురు చూస్తున్నాయి. మస్తుగా పడేస్తే సరి, మంట చల్లారిపోతుంది. తిండితో తీరే మంట కాదురా. రాత్రి ముందు మళ్ళీ ఇచ్చి పుణ్యం కట్టుకో. చంపేసావు భాయ్. అది మందు కాదు, బ్రాంది. నీ బాధ చూడలేక మైకంలోనైనా మర్చిపోతావేమోనని ఆ పాపాన్ని కొడిగెట్టాను. మందు మందుగానే వాడాలి. మంచినీళ్ళ కింద వాడితే అది ప్రాణాలు తీస్తుంది. తెలివితో ఇలా బ్రతికే కంటే ఆ మైకంలో ప్రాణాలు పోవడమే మంచిది. అంతేకాదు భాయ్, మానాభిమానాలు కూడా మట్టిలో కలుస్తాయి. నాలాంటి వాడు ఏమైపోయినా లోకానికి చీకు చింత లేదు. కాగలవాడు, కలవారి బిడ్డవు, తాగుబోతు అయితే సంఘం నిన్ను నీచంగా చూసి దూరంగా ఉంచుతుంది. అదే నాకు కావాల్సింది. తీసుకురా. ప్రాణాలైనా ఇస్తాను కానీ అది మాత్రం ఇవ్వను. సరే, నీకు ఆ శ్రమ అక్కర్లేదు, నేనే తెచ్చుకుంటా. వద్దు భాయ్, నా మాట విను, చెడిపోతావు. పోతే పోతాను. డామేజ్. చెట్టంత స్నేహితుడే చెడిపోయిన తర్వాత నువ్వులు మాత్రం ఏం బాగుపడతావురా? పోరా భగవాన్, నువ్వు పో. చూస్తారే నాయన, కానివ్వండి. మీరు ఆరంభించండి, వాళ్ళు అందుకుంటారు. ఇంత త్వరలో వీరికి ఎంత క్రమశిక్షణ, మంచి అలవాటు నేర్పావు పార్వతి. మళ్ళీ ఇల్లు కలకల్లాడుతూ ఉంది. పెద్దమ్మాయి యశోద కూడా వస్తే దానికి పిలిపిద్దాం. మహేంద్ర, ఈరోజు వెళ్ళి చెల్లాయిని తీసుకురా నాయనా. అలాగేనమ్మా, కానీ యశోద వస్తుందా అని. ఏముంది, ఈ వయసులో ఈ పని చేశానని అమ్మాయి మన మీద అలిగింది. అయితే నేను వస్తాను. మీరు వస్తారా? నా బిడ్డను నా ఇంటికి తీసుకురావడానికి నేను రాకూడదా? మీరెందుకమ్మా, నేనే వెళ్ళి యశోదని తీసుకొస్తాను. పార్వతి, ఏమీ లేదు, దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు.
బ్రదర్, సోఫా ఇక్కడ ఉంటే నేల మీద కూర్చున్నారా? సరే అదే సోఫాలోనే కూర్చున్నావా? మైక్ తలకెక్కిందా? అరే రమ్మంటే చిన్నబాబు ఎవరు? ఇంత బ్రతుకు బతికి చివరికి ఇలా అయిందా నీ స్థితి చిన్నబాబు? భగవానయ్య, నమ్మినందుకు తప్ప తాగించి తమాషా చూస్తున్నావా? అంతే, తాగుబోతు మాట్లాడకు తాత. మనం ఇప్పుడు స్వర్గంలో ఉన్నాం. కాదు, నరకంలో బతుకుంటున్నావు. నా మాట విను బాబు. బ్రదర్, తాతయ్య కూడా తారక మార్కెట్ చూపింది. తాతయ్యతో నా సరసాలు మాట్లాడకుండా పోయి పడుకుందాం. మనం ఇప్పుడు పడుకుని ఉన్నాం కదా. అరే బ్రదర్, మంచి కళ వస్తుంది, పాడు చేయకురా. ఇలా దయచేశారే? అదేంటి కొత్తగా మాట్లాడుతున్నా? నీకోసమే. నిన్ను గౌరవించి మా కళాభిమానం ప్రకటించాలని వచ్చాం. చాలు, మీరింతవరకు చూపించిన అభిమానాలు, నేను పొందిన అవమానాలు చాలు. వెళ్ళండి. ఎందుకు ఈ కోపం? నీకేం కావాలో చెప్పు, తులాభారం తీయిస్తాం, కనకాభిషేకం చేయిస్తాం. ఏమీ వద్దు. దేవుడు మీకు ఈ ఐశ్వర్యం ఇచ్చినందుకు ప్రయోజనం ఇది కాదు. దేశంలో ఎందరో కుంటివాళ్ళు, వృద్ధివాళ్ళు, అనాథలు ఉన్నారు. వారికి ఇల్లు వాకిలి, తిండి బట్ట కలిగించండి. ఇహము పరము రెండూ ఉంటాయి. వెళ్ళండి. ఆలోచించుకో చంద్రముఖి. ఇంకా ఆలోచన ఉంది. ఆశ్రమం బొచ్చుకుంది, అనాథల్లో కలవబోతోంది. రాత ఎవ్వరూ తప్పించలేరు. మీ కనికరం నాకు అక్కర్లేదు. వెళ్ళండి. అక్క అక్క, నోర్మి, వెళ్ళండి. అందరినీ ఇలా వెళ్ళగొడితే ఇల్లు జరిగేది ఎట్లా అక్క? ఉన్నంతలోనే జరుపుకుంటాం. నా మాట వినక్క, నీ మనసు మార్చుకో, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓహో, నువ్వే ఈ నాటకం అంతా ఆడిస్తున్నావా? ముందు నీ ప్రాణాలు తోడేస్తాను. ఆగక్క, ఆగు. ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. నేను వెళ్ళిపోతున్నా. ఇక మేమే ఉండేది, మేము పోతాం. పొండి, కట్ట కట్టుకుని గంగలో కలవండి. మీరంతా నాకు శత్రువులే. నా జీవితం నాశనం చేశారు. పొండి. సరే.